నా తెలంగాణ ఫ్రెండ్స్ని వైజాగ్ ఒకరోజు తిప్పుదామని తీసుకొచ్చాను. ఫస్ట్ ఏం చేయాలి, మద్దిలపాలెంలో మదీనా ఎగ్ దోశ పాయింట్కి వచ్చి 5 ఎగ్ దోశ తినాలి. ఫ్రెండ్స్ దోశ ఎలా ఉంది? ఆ తర్వాత లంచ్లో వైజాగ్ ఫేమస్ ముంతాజ్ హోటల్లో ముంతాజ్ స్పెషల్ గ్రేవీతో బిర్యానీ అయ్యాలి. ఫుల్గా ముంతాజ్ గ్రేవీ కలిపి కొంచెం పీస్ తొంచుకొని ఫస్ట్ బైట్ వేస్తే నాకు అసలు మాటలు రావట్లేదు. హోటల్లో పెట్టుకుంటే ఓ టిఫిన్కి లంచ్కి మధ్యలో ఏం చేసాను తెలియదు కదా, పదండి. వైజాగ్ వచ్చి మూరి మిక్సర్ ఎవడన్నా తింటాడు, కోబొట్టి తినేటోడికి ఒక రేంజ్ ఉంటుంది. లెట్స్ గో. ऐसा फिंगर लेकिन गुड. अच्युत कैसा है जी? अलवाट అంటే మీరు కోబొట్టి లేస్తుంటారు రోజు. ఏదో మర్చిపోతున్నా. అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అని చెప్పలేదు కదా. రీసెంట్గా ఫ్రెష్ బస్ వాళ్ళు విజయవాడ నుంచి వైజాగ్కి కొత్త బస్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. ఎఫోర్డబుల్ ప్రైసింగ్, కంఫర్టబుల్ సీటింగ్ అండ్ ట్రస్టెడ్ ప్లేస్లో బస్ నాపుతూ మీ ట్రావెల్ని ఎఫర్ట్లెస్ చేశారు. ఫ్రమ్ నెక్స్ట్ టైం బుక్ యువర్ టికెట్స్ ఆన్ ఫ్రెష్ బస్. వైజాగ్ వచ్చి సీ ఫుడ్ తినకుండా ఎవరైనా వెళ్తారా చెప్పండి. ఇప్పుడు మనం డిన్నర్కి కామత్ హోటల్కి వచ్చాము. ఎంతైనా ఒక మీల్ అంతా సీ ఫుడ్ పడితే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్. ఏంటి మన నెక్స్ట్ ప్లేస్ వెళ్దాం? లెట్స్ గో. వైజాగ్ లో ఒకడు ఉంటాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతుంటారు. వాడి దగ్గరికి రోజు ఎలా గడిచిందో మాట్లాడడానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వాడి దగ్గరికి రాకపోతే రోజు గడవదని ఫీల్ అయ్యే వాళ్ళ వరకు అందరి కథల్లో కామన్ కంపానియన్ ఈ ఆర్కే బీచ్ వాడు. ఎవరు వచ్చినా మంచి కంపెనీ ఇస్తాడు. ఇది నాకు తెలిసిన వైజాగ్. ఎవరు వైజాగ్ వాళ్ళకి బ్యూటిఫుల్. ఏమంటారు ఫ్రెండ్స్? అసలు వైజాగ్ అంటేనే బ్యూటిఫుల్. అందుకే